హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ అండి. ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. పాలకూర అలాగే పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో పాలక్ పన్నీర్ కర్రీని ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 పాలకూర కట్టలను తీసుకొని కాడలు వేసేసి శుభ్రంగా 3 టైమ్స్ కడుక్కున్నాను. ఇప్పుడు మరొక బౌల్లో వాటర్ పోసుకొని ఈ కడిగిన పాలకూరను కూడా వేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఇలాగ పాలకూర అంతా ఉడికిపోయిన తర్వాత ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు అలాగే కొంచెం షాజీరా వేసుకొని, బిర్యానీ ఆకు ఆప్షనల్ అండి, మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. అలాగే ఒక టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలండి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఇవి కొంచెం సేపు చల్లారాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి కర్రీ కన్సిస్టెన్సీకి కావాల్సిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి సరిపడా ఉప్పు, కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి పన్నీర్ ముక్కలండి. ఈ పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇలాగ మొత్తం అంతా కర్రీ ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే మన పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదే వీడియోలో నేను మైదా పిండితో చపాతీ చేశానండి. ఈ కర్రీలోకి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా కర్రీని అయితే బౌల్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ కర్రీ పైన ఒక పన్నీర్ ముక్కను తీసుకొని ఇలా గార్నిషింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. నేను దీన్ని చపాతీలాగే చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ఇలాగా పిండిని ఇలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని దీన్ని ఉండలుగా చేసుకొని చపాతీలాగైతే రుద్దుకోవడమేనండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండితో కూడా ఇలాగా పిండి కలుపుకొని చపాతీలాగైతే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మైదా పిండితో చేస్తున్నానండి. ఇలాగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని ఈ చపాతీలను కూడా దాని మీద వేసుకొని నేతితో కాల్చుకుంటే, ఈ మైదా పిండితో చేశాను కాబట్టి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మైదా పిండికి నెయ్యి కాంబినేషను చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. దీన్ని 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవటమేనండి. ఇంతే అండి, పాలక్ పన్నీరు విత్ చపాతీస్ అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని మీరు కూడా మీకు నచ్చితే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీతో ఈ చపాతీలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.